దేవుని బిడ్డలారా, ఎగిరే గాలిపటానికి ఆధారం దారమని మనందరికీ తెలుసు. ఆ దారము ఉన్నంతసేపు గాలికి చాలా చక్కగా అది ఎగురుతూ ఉంటుంది. అది ఎగురుతున్నంతసేపు చాలా ముచ్చటగా పిల్లలు చూసి సంతోషిస్తారు. దారం తెగిపోతే అది ఎక్కడ పడిపోద్దో, ఏ వాగులో పడుద్దో, ఏ మైదానంలో పడుద్దో, ఏ ముళ్ళకంచెల మీద పడిపోద్దో తెలియదు. అలా పడిపోయిన క్రమంలో అది మరలా చేయబడిన రీతిలో ప్రారంభంలో ఉన్నట్లుగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితానికి ఆధారం ఎవరు? మన దేవుడైన యెహోవా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కదా. భక్తుడైన దావీదు, నా ఆధారం నీవే అన్నాడు. మరి ఈరోజు నీ ఆధారం అయి ఉన్న ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావా? ఆ ప్రభువుతో నీవు గాలిపటంలాగా ఆకాశంలో ఎగురుతూ అనేకులకి సంతోషాన్ని ఇచ్చే రీతిలో నీ కుటుంబానికి సంతోషం, నీ భర్తకు సంతోషం, నీ పిల్లలకు సంతోషం, నీ సంఘానికి సంతోషం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నీ ఆధారం ఎవరు? ఒకవేళ ఏ ఆధారం లేకుండా ఈ మాటలు వింటున్నట్లయితే యేసు ప్రభువుని నువ్వు ఆధారంగా చేసుకో. ఆయన నీకు ఆధారంగా ఉంటే ఇల్లు నిలబడటానికి స్తంభాలు ఎలా అవసరమో, గుడిసె నిలబడటానికి నెట్టాడు ఎంత అవసరమో, నీ కుటుంబం నిలబడేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆధారంగా ఉంచుకో. ఆయన నిన్ను నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.